హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను నా లాస్ట్ వీడియోలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు హై గ్రోత్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పాను. సో, హై గ్రోత్ కంపెనీయా? లేకపోతే మెచ్యూర్ గ్రోత్ కంపెనీయా? లేదా డిక్లైనింగ్ కంపెనీయా? అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది గనుక మనకి తెలిస్తే, ఆ పర్టిక్యులర్ కంపెనీ అనేది బిజినెస్ లైఫ్ సైకిల్‌లో ఏ స్టేజ్‌లో ఉంది చూడడం ద్వారా మనకు తెలుస్తుంది. సో, ఈ వీడియో బిజినెస్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? అండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కోసం దాన్ని ఎలా వాడాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో అది యూజువల్‌గా ఒక బిజినెస్ లైఫ్ సైకిల్ అనమాట. సో, జనరల్‌గా బిజినెస్ లైఫ్ సైకిల్‌లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, యూజువల్‌గా ఒక కంపెనీ ఇంట్రడక్షన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సేల్స్ పెద్దగా ఉండవు. చాలా తక్కువ సేల్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి అక్కరయ్యే కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అంటారు. ఆ ఎక్స్‌పెన్సెస్ చాలా ఎక్కువుంటాయి. దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ చాలా తక్కువుండొచ్చు. లేదా కొన్ని కొన్ని సార్లు లాసెస్‌లో కూడా ఉంటూ ఉండొచ్చు. బట్ తర్వాత ఎప్పుడైతే కంపెనీ మెల్లగా గ్రో అవుతూ ఉంటుందో, సేల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ సేల్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి, అంతకుముందు కాస్ట్‌ని రెడ్యూస్ చేసుకోగలుగుతారు. అంటే ఎక్స్‌పెన్సెస్ తగ్గిపోతాయి. సేల్స్ పెరుగుతున్నాయి అండ్ అలాగే ఎక్స్‌పెన్సెస్ తగ్గుతున్నాయి కాబట్టి, కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయ్యి గ్రోత్ స్టేజ్‌లోకొస్తుంది. సో, ఈ గ్రోత్ స్టేజ్‌లోనే జనరల్‌గా మనకి సేల్స్ కంటే ప్రాఫిట్స్ బాగా ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం హై గ్రోత్ కంపెనీస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. తర్వాత వన్స్ ఈ హై గ్రోత్ స్టేజ్ దాటిన తర్వాత ఒకవేళ ఒక కంపెనీ గనక మాక్సిమం మార్కెట్ షేర్‌నంతా గ్రాబ్ చేసేసుకుంది అని అనుకోండి. ఇంకా పెద్దగా ఎక్స్‌పాన్షన్ అవ్వడానికి ఏమీ లేదు. అలాంటప్పుడు ఆ కంపెనీ మెచ్యూరిటీ స్టేజ్‌కి వెళ్తుంది. మెచ్యూరిటీ స్టేజ్‌లో సేల్స్ అనేవి కన్సిస్టెంట్‌గా ఉంటాయి. పెద్దగా పెరగవు అండ్ అలాగే పెద్దగా తగ్గవు. అండ్ కాస్ట్స్ మాత్రం కొంచెం తగ్గించుకుంటూ ఉండడం వల్ల ప్రాఫిట్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ ఫైనల్‌గా వచ్చేసి డిక్లైన్ స్టేజ్. సో, ఈ డిక్లైన్ స్టేజ్‌లో ఏంటంటే సేల్స్ పడిపోతూ ఉంటాయి. కాన్స్టెంట్ కాస్ట్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా పడిపోతూ ఉంటాయి. సో, ఇలాగా మనకి డిక్లైన్ స్టేజ్ అనేది రావచ్చనమాట. అయితే మనకి మార్కెట్‌లో ఉన్న చాలా వరకు లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉన్నాయి. సేల్స్ కన్సిస్టెంట్‌గా పెరుగుతున్నాయి. కాస్ట్ తగ్గించుకుంటూ ఉన్నారు. సచ్ థట్ వాళ్ళ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు జనరల్‌గా హై గ్రోత్ కంపెనీకి, మెచ్యూర్ గ్రోత్ కంపెనీకి మీరు డిఫరెన్స్ కనుక్కోవాలి అనంటే, రెవెన్యూ కంటే ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అనుకోండి. అలాంటప్పుడు మనం అది హై గ్రోత్ కంపెనీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ ఒక కంపెనీ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ 2 ప్యారలెల్‌గా గ్రో అవుతున్నాయి అని అనుకుంటే, అది మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉంది అని అనుకోవచ్చు. అయితే ఒక బిజినెస్ లైఫ్ సైకిల్‌ని కేవలం రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్‌ని బట్టే చెప్తారా అంటే అలా కూడా ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం ప్రొడక్ట్ బేస్డ్ కూడా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనం ఏదైనా డేటాని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఆడియో క్యాసెట్స్ లేదా వీడియో క్యాసెట్స్‌లో సేవ్ చేసుకునేవాళ్ళం. వన్స్ ఎప్పుడైతే మనకి డీవీడీ ప్లేయర్స్ అండ్ సీడీ ప్లేయర్స్ వచ్చాయో అప్పుడు ఈ ఆడియో క్యాసెట్స్ యొక్క అండ్ అలాగే వీడియో క్యాసెట్స్ యొక్క సేల్స్ అనేవి సడెన్‌గా పడిపోయాయి. సో, ఈ సడెన్‌గా పడిపోయినప్పుడు అవి డిక్లైన్ స్టేజ్ స్టార్ట్ అయినట్టు అండ్ అలాగే డీవీడీ అండ్ వీసీడీ ప్లేయర్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి షార్ప్‌గా ఇంక్రీజ్ అయ్యాయి. అలాంటప్పుడు అవి హై గ్రోత్ స్టేజ్‌లో ఉన్నట్టు. సో, ఈ హై గ్రోత్ స్టేజ్‌లో ఉన్నవి మెచ్యూరిటీ స్టేజ్‌లో ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆ కన్జ్యూమర్‌కి నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ప్రొడక్ట్ దొరికేంత వరకు. సో, ఇప్పుడు డీవీడీ, సీడీ ప్లేయర్స్ బాగా వాడుతున్న రోజుల్లో మనకి హార్డ్ డిస్క్ అండ్ పెన్ డ్రైవ్ వచ్చాయి. సో, ఈ హార్డ్ డిస్క్ అండ్ పెన్ డ్రైవ్ సీడీని అండ్ డీవీడీని రీప్లేస్ చేయడం ద్వారా ఈ హార్డ్ డిస్క్ అండ్ పెన్ డ్రైవ్ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. అండ్ అలాగే మనకి ఈ డీవీడీ అండ్ సీడీ ప్లేయర్ యొక్క సేల్స్ పడిపోతూ వచ్చాయి. సో, అప్పుడు ఎప్పుడైతే మనకి డీవీడీ, సీడీ ప్లేయర్స్ డిక్లైనింగ్ స్టేజ్‌లో ఉన్నాయో పెన్ డ్రైవ్ అండ్ హార్డ్ డిస్క్ సేల్స్ హై గ్రోత్ స్టేజ్‌లో ఉన్నాయి. బట్ ఇప్పుడు డేటానంతా కూడా పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లో కాకుండా మాక్సిమం పీపుల్ క్లౌడ్‌లో సేవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్ అండ్ హార్డ్ డిస్క్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది డిక్లైన్ స్టేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ అలాగే మనకి క్లౌడ్ బిజినెస్ ఏదైతే ఉందో క్లౌడ్ బిజినెస్ అనేది మనకి హై గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. సో, ఒకవేళ నేను ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే క్లౌడ్ బిజినెస్‌కి సంబంధించిన కంపెనీస్ ఏవున్నాయి అండ్ ఆ బిజినెస్‌లో మంచి ప్రాఫిటబుల్ కంపెనీస్ సేల్స్ బాగా ఇంక్రీజ్ అవుతూ ప్రాఫిట్స్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతున్న కంపెనీస్ ఏవున్నాయి అని రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో, ఇలాగా మనం ఎప్పుడైనా ఒక బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క ప్రొడక్ట్స్ అండ్ ఆ కంపెనీ బిజినెస్ లైఫ్ సైకిల్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ యొక్క డేటాని చూసి అది హై గ్రోత్‌లో ఉందా? లేకపోతే మెచ్యూరిటీలో ఉందా? ఎలా చూడాలి అనేది చూపిస్తాను.
సో ఇప్పుడు దీపక్ నైట్రేట్ అనే షేర్ ఉంది. సో ఈ దీపక్ నైట్రేట్ యొక్క సేల్స్ చూడండి. సేల్స్ అంటే రెవెన్యూ. సో దాని రెవెన్యూ 2015లో 1,300 కోట్లు, తర్వాత 1,373, 1,371, 1,651, 2,700, 4,230. సో 2017 నుంచి చూసారా, దాని యొక్క సేల్స్ చాలా ఫాస్ట్‌గా పెరగడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ సేల్స్ ఫాస్ట్‌గా పెరగడంతో పాటు ప్రాఫిట్ కూడా ఫాస్ట్‌గానే పెరగడం స్టార్ట్ అయింది. సో 2016 నుంచి 2020కి వచ్చేసరికి సేల్స్ దగ్గర దగ్గరగా 3 రెట్లు అయితే నెట్ ప్రాఫిట్ దగ్గర దగ్గరగా 10 రెట్లు పెరిగింది. సో ఆబ్వియస్‌గా నాకు దాని సేల్స్‌తో కంపేర్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకున్నా కూడా ఒకప్పుడు 10-12% ఉండేది. 2015 నుంచి 2017 వరకు. బట్ 2018 నుంచి అది పికప్ అయిపోయి 12%, 16%, 24% ఇలా షార్ప్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇప్పటిదాకా దీపక్ నైట్రేట్ అనేది మనకి హై గ్రోత్ స్టేజ్‌లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సేల్స్ కంటే ప్రాఫిట్స్ ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఫాస్ట్‌గా పెరుగుతుంది. తర్వాత నేను మారుతి సుజుకి తీసుకుంటున్నాను. సో మారుతి సుజుకి గనక నేను అబ్జర్వ్ చేసుకుంటే 2009 నుంచి 2013 దాకా ఆల్మోస్ట్ ఆ కంపెనీ కొంచెం హై గ్రోత్ స్టేజ్‌లో ఉంది. రెవెన్యూ కంటే కూడా ప్రాఫిట్ చాలా ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ 2013 నుంచి గనక నేను చూసుకుంటే దాని యొక్క సేల్స్ కొంచెం స్లో అయిపోయాయి. అండ్ ప్రాఫిట్ యొక్క గ్రోత్ రేట్ కూడా కొంచెం స్లో అయిపోయింది. అండ్ 2017 నుంచి పర్టిక్యులర్‌గా ప్రాఫిట్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సో ఇదే జనరల్‌గా మెచ్యూరిటీ స్టేజ్ అనమాట. ఎందుకంటే ఒకసారి మారుతి సుజుకి ప్రొడక్ట్స్ ఏంటి, మనకి మారుతి కార్స్ ఉన్నాయి. మార్కెట్‌లో 100 కార్లు అమ్ముడుపోతే అందులో 50 మారుతి సుజుకి కార్సే అమ్ముడుపోతూ ఉంటాయి. సో ఆల్రెడీ మాక్సిమం మార్కెట్ షేర్ వాళ్ళు గ్రాబ్ చేసేసారు. కాబట్టి ఇక్కడ నుంచి గోయింగ్ అహెడ్ అది మెచ్యూర్డ్ గ్రోత్‌లోనే వెళ్తూ ఉంటుంది. అయితే ఈ మెచ్యూర్డ్ గ్రోత్ రేట్‌లో ఉన్నప్పుడు యూజువల్‌గా స్టాక్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో కంపెనీ ఏదైతే స్పీడ్‌తో మూవ్ అవుతుందో స్టాక్ ప్రైజెస్ కూడా అదే స్పీడ్‌తో మూవ్ అవుతూ ఉంటుంది. బట్ హై గ్రోత్ స్టేజ్ ఉన్న కంపెనీస్ ఏంటంటే కంపెనీ మూవ్ అయ్యే స్పీడ్ కంటే కూడా స్టాక్ ప్రైస్ యొక్క స్పీడ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుందన్నమాట. అందుకని మనం జనరల్‌గా హై గ్రోత్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మారుతి సుజుకి మెచ్యూర్ స్టేజ్‌లో ఉందన్నాను కదా! ఇమ్మీడియేట్‌గా డిక్లైన్ స్టేజ్ వస్తదా అంటే లేదు. ఇక్కడ నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఒక కంపెనీ స్టార్టప్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి అప్పుడప్పుడే ప్రాఫిట్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత మెల్లగా హై గ్రోత్ స్టేజ్‌కి వచ్చినప్పుడు రెవెన్యూ కంటే ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మెచ్యూర్ స్టేజ్‌కి వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ సేల్స్ ప్యారలల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే మెచ్యూర్‌కొచ్చిన కంపెనీ ఏదైతే ఉందో అది ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డిక్లైన్‌కి రావాలా అంటే ప్రతి కంపెనీ రావాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా బిజినెస్‌లు ఏం చేస్తాయి లేదా రకరకాల కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ కింద చార్ట్‌లో ఉంది చూడండి, న్యూ ఐడియా అని ఉంది కదా! సో ఈ న్యూ ఐడియా ద్వారా మళ్ళీ కొత్త బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త మోడల్ కార్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. లేదా వాళ్ళ పాలిసీస్ షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు. లేదా కొత్త కొత్త ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. లేదా కొత్త సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల ఈ న్యూ ఐడియా ఏదైతే ఉందో దానివల్ల కొత్త రెవెన్యూ స్టార్ట్ అవుతాయి. కొత్త ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లైఫ్ సైకిల్‌కి యాడ్ అయ్యి ఆ బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ పైకి వెళ్తూనే ఉండొచ్చు. ఎప్పటిదాకా వెళ్తూ ఉంటుంది అంటే రెవెన్యూ పెద్దగా ఇంక్రీజ్ అవ్వకుండా ఒకవేళ కాస్ట్‌లు గనక బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అనుకోండి, అలాంటప్పుడు మెల్లగా ప్రాఫిట్స్ పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అవి మెల్లగా డిక్లైన్ స్టేజ్‌కి రావచ్చు. లేదా ఈ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉందో కన్స్యూమర్‌కి అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. లేదా టెక్నాలజీ అడాప్షన్ ఏదైతే ఉందో అది ఆ కంపెనీ చేసుకోకపోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకుంటే నోకియా అనుకుందాం. ఒకప్పుడు నోకియా ఫోన్స్ చాలా ఫేమస్. కానీ ఆండ్రాయిడ్ అడాప్షన్ చేసుకోకపోవడం వల్ల ఇమ్మీడియేట్‌గా నోకియా అనేది కొలాప్స్ అయింది. సో అలాగే ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ వచ్చి కన్స్యూమర్‌కి అది ఇష్టం ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ కంపెనీ గనక దాన్ని అడాప్ట్ చేసుకోలేదు అనంటే, అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ కంపెనీ మెచ్యూర్ స్టేజ్‌లో కొంతకాలమే ఉండి తర్వాత ఇమ్మీడియేట్‌గా డిక్లైన్ అయిపోవచ్చు. లేదా ఎంతకాలం మెచ్యూర్ స్టేజ్‌లో ఉన్నా మళ్ళీ డిక్లైన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఈ మధ్య కాలంలో మనం గనక అబ్జర్వ్ చేసుకుంటే అన్ని బిజినెస్‌లు కూడా క్యాష్ రిచ్ కంపెనీస్ అవ్వడం వల్ల సో ఈ క్యాష్ రిచ్ కంపెనీస్ అన్నీ కూడా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. కాబట్టి దాంట్లో మనకి మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి హెవీ ప్రాఫిట్స్ రావాలి అని అనుకుంటే మాత్రం హై గ్రోత్ కంపెనీస్‌ని సెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి
డిక్లైన్ స్టేజ్ రాని బిజినెస్‌లేంటి? ఎప్పుడు కంటిన్యూయస్‌గా గ్రో అవుతూనే ఉండేయి. లేదా మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉండే బిజినెస్‌లేంటి అని గనక ఆలోచిస్తే, యూజువల్‌గా ఫినాన్స్ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్స్యూరెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్‌బీఎఫ్‌సీస్ అవ్వచ్చు. ఈ 3 బిజినెస్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ 3 బిజినెస్‌లు జనరల్‌గా ఎప్పుడు కూడా గ్రో అవుతూనే ఉంటాయి. మనకి జనరల్‌గా ఏదైనా ఒక ప్రొడక్ట్ మీద ఇష్టం పోవచ్చు గానీ, మనీ మీద ఇష్టం పోదు గదా! సో, మనం ఇన్వెస్ట్ చేసేదే మనీతో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ మనీతో బిజినెస్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూయస్‌గా గ్రో అవుతూనే ఉంటాయి. అయితే ఈ గ్రోత్ జనరల్‌గా స్ట్రెయిట్ లైన్ ఉండకపోవచ్చు. ఆ స్ట్రెయిట్ లైన్ లేకుండా ఎప్పుడైతే మన ఎకానమీ బాగుందో అలాంటప్పుడు హై గ్రోత్ ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే రెసెషన్ వచ్చినప్పుడు చాలా షార్ప్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుంది. అందుకని మనం ఈ బ్యాంకింగ్ సెక్టార్ గానీ, ఇన్స్యూరెన్స్ గానీ, ఎన్‌బీఎఫ్‌సీస్ కానీ ఇలా అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్‌గా ఉంటూ ఉంటాయి. సో, ఈ కామన్‌గా ఉంటూ ఉండడం వల్ల ఈ సైక్లికల్ నేచర్ వల్ల ఎప్పుడు కూడా కంటిన్యూయస్ గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటది. అందుకే మనం బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీస్ అండ్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో, ఎందుకంటే దీంట్లో డిక్లైన్ అనేది లేదు. మనకెప్పుడు గ్రోత్‌లోనే ఉంటుంది. లేదా మెచ్యూర్ గ్రోత్‌లో ఉంటుంది. కానీ డిక్లైన్ స్టేజ్‌కి మనకి రాకపోవచ్చు. అందుకోసమని మనం బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ అండ్ ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మీరు రకరకాల బిజినెస్ లైఫ్ సైకిల్‌ని గనక అనాలిసిస్ చేసుకోవచ్చు. కొన్ని కొన్ని వాటికి వాటి మెచ్యూరిటీ ఆర్ డిక్లైన్ స్టేజ్ రావడానికి 20 ఇయర్స్ పట్టొచ్చు. కొన్ని కొన్ని బిజినెస్‌లకి వాటి మెచ్యూరిటీ ఆర్ డిక్లైన్ స్టేజ్ రావడానికి 100 ఇయర్స్ పట్టొచ్చు. బట్ టెక్నాలజీ షేర్స్ ఉన్నాయి. టెక్నాలజీ షేర్స్‌లో మెచ్యూరిటీ ఆర్ డిక్లైన్ స్టేజ్ రావడానికి 10-15 ఇయర్సే పడుతూ ఉంటుంది. సో, అందుకే టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్‌గా ప్రతి చేంజ్‌ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ అదే ఒకవేళ ఆటో సెక్టార్ అనుకోండి, లేదా ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనుకోండి, ఇలాంటి వాటికి జనరల్‌గా లైఫ్ సైకిల్, బిజినెస్ లైఫ్ సైకిల్ అనేది ఒక జనరేషన్‌తో పాటు కంటిన్యూ అవుతూ ఉండొచ్చనమాట. సో, ఐ థింక్ ఈ బిజినెస్ లైఫ్ సైకిల్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇన్వెస్టోపీడియాలో సెర్చ్ చేయండి. కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ ఇన్వెస్టోపీడియా అని గనక మీరు గూగుల్‌లో టైప్ చేస్తే దీని గురించి ఇంకా తెలుసుకుంటారు. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ పర్టిక్యులర్ కంపెనీ లేదా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ బిజినెస్ లైఫ్ సైకిల్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నాయి అని ఒకసారి రెవెన్యూ, ప్రాఫిట్స్ అండ్ సేల్స్ చూసుకొని ఒక అనాలిసిస్ చేసుకోండి. అండ్ అలాగే బయట మార్కెట్‌లో కూడా చిన్న రీసెర్చ్ చేస్తే మంచిది. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.